జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన ప్రభుత్వానికి ప్లస్ గా మారిందా? కాపు రిజర్వేషన్ల అంశంలో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగుదేశం సర్కార్కి పవన్ వ్యాఖ్యలు నిశ్చింతనిచ్చాయా? పవన్ వ్యాఖ్యలతో కాపుల విషయంలో ఊపిరి పీల్చుకోగలిగిందా? పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఏళ్ల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్ 3.5 గంటల పాటు అక్కడ గడిపారు. ఉద్దానం సమస్య ఎజెండా అయినా అనేక రాజకీయ పాలనాపరమైన అంశాలు పవన్ చంద్రబాబు భేటీలో చర్చకొచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వంపై ముద్రగడ ఒత్తిడి తెస్తున్న కాపు రిజర్వేషన్ అంశంపైన సుదీర్ఘ చర్చ జరిగింది. భేటీ తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. కాపుల రిజర్వేషన్లు, ముద్రగడ పాదయాత్ర విషయంలో పవన్ ఏం చెప్తారు, ఏ లైన్ తీసుకుంటారని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఉద్దానం విషయంలో ప్రభుత్వ చర్యలపై కళ్యాణ్ సంతృప్తిగానే ఉన్నారని భేటీ తర్వాత తెలిసినా రాజకీయ అంశాలపై ఆయన ఏం మాట్లాడతారనేది అందరికీ ఆసక్తి కలిగించింది. ఇదే సమయంలో మీడియా నుంచి ప్రశ్నలు రాకుండానే కాపుల రిజర్వేషన్ల విషయంపై పవన్ మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ల డిమాండ్ ఈనాటిది కాదని అమరావతి వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉందని, మరి మధ్యలో ఎందుకు బ్రేక్ పడిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పవన్ 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తన వాదనకు బలం చేకూరుతుందంటోంది టీడీపీ. మొదటి నుంచి తాము చెప్తున్నది రిజర్వేషన్లకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్న ప్రభుత్వంపై రాజకీయ కారణాలతో విమర్శలు చేస్తున్నారనేది అధికార పక్షం ఆరోపణ. మేలు చేయని వారిని ప్రశ్నించని నేతలు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్న తమపై ఉద్యమం చేయటం ఏంటంటున్న అధికార పార్టీ నేతలకు పవన్ వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. ముద్రగడ పాదయాత్రకు అనుమతి విషయంలో కూడా పవన్ చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుందంటున్నారు. గతానుభవాలతోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని భావిస్తున్నట్లు చెప్పిన పవన్ అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటే పాదయాత్రకు అనుమతి ఇవ్వొచ్చని అన్నారు. కాపు నేత పాదయాత్రకు అనుమతి నిరాకరించి విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతోంది ప్రభుత్వం. అయితే శాంతి భద్రతలపై ప్రభుత్వ వాదాన్ని సమర్థించేలా పవన్ వ్యాఖ్యలు ఉండటంతో టీడీపీ నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీక్ష విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటోందనేందుకు పవన్ వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు. ప్రభుత్వంలో ఉండి కాపు ద్రోహులుగా మాట్లాడుతున్నారని, తమపై విమర్శలు చేశారని ఇప్పుడు పవన్ వ్యాఖ్యలకు ఏం చెప్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కాపులు పార్టీకి దూరమవుతున్నారని, ముద్రగడ ఎపిసోడ్ తో పార్టీకి నష్టం తప్పదనే వాదన ఇక వీగిపోతుందని, పవన్ వ్యాఖ్యలు తమకు కలిసొస్తాయని కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో సరైన టైంలో పవన్ తిరుగులేని స్టేట్మెంట్ ఇచ్చారంటూ అధికార పార్టీలోని కాపు నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.